మ్యామ్ చెప్పండి, రెండో రోజు దీక్ష కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు, ఏం చెప్తారు దీని గురించి? సార్, ప్రభుత్వం అంటే ఫస్ట్ ప్రభుత్వం పైన రాకముందు కూడా ప్రత్యేకంగా బీసీలకి 4 చట్టాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేము ఏదో ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆస్తులు మేము అడగట్లేదు. వాళ్ళు మాకు ఇస్తామన్న చట్టాలు 4 చట్టాలనే మేము అడుగుతున్నాం. ఆ చట్టాలు కూడా పెట్టారు సార్. ఫస్ట్ అంటే ప్రభుత్వం రాకముందు కూడా ఈ 4 డిమాండ్లు వాళ్ళు చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి రాకముందు కూడా. కానీ బీసీలకు ఈ 4 చట్టాలు కూడా రాలేదు. మేము వాళ్ళ ఇంట్లో అడగట్లేదు, వాళ్ళు ఇస్తామన్న చట్టాలనే మేము మళ్ళీ అడుగుతున్నాం సార్. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా మాకు ఈ 4 చట్టాలు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, మెల్లగా ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా. ఎటువంటి స్పందన లేదు సార్ వాళ్ళ దగ్గర నుంచి. కానీ మా బీసీలను వాళ్ళ తొత్తులుగాను వాళ్ళ కాలు కింద మట్టలుగాను వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకి మేము బ్యాక్ బోన్ లా వాళ్ళకి పని చేయడం తప్ప మేము బీసీలో ముందుకు రావడం లేదు సార్. అంటే ఇప్పుడు అమరావతిలో భూముల గురించి పెద్దగా చర్చ జరుగుతుంది కదా, అసలు అమరావతిలో ఉన్న భూములు ఎవరికి కట్టబెడుతున్నారు మెయిన్ గా? సార్, అమరావతిలో ఇప్పుడు కమ్మారెడ్డిసిదే అదే సార్ అంటున్నారు. అమరావతిని కమరావతిగా చేసేసారు. ఇంకా మాకు బీసీలకు అమరావతి అంతే సార్. బీసీలకు అయితే ఎటువంటి అమరావతిలో ఎటువంటి స్థానం కూడా లేదు సార్. అందుకు బీసీల కోసం ప్రత్యేకంగా 1000 ఎకరాలు మాకు భూమి కేటాయించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. కానీ అది కూడా మాకు ఎటువంటి స్పందన కూడా లేదు సార్. ఈ రోజుకి 2 రోజులు కావస్తుంది మా అన్న దీక్షలో కూర్చోబట్టి. కానీ మా అన్న 2 రోజులు గాను క్షీణించిపోతున్నారు. కానీ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు దిగొచ్చి ఈ 5 డిమాండ్లు నెరవేరుస్తారని అనుకుంటున్నాం. కానీ అక్కడ నుంచి ఎటువంటి స్పందన కూడా అవకాశం ఉందా ఈ దీక్ష ద్వారా? దిగాలి సార్. దిగేంత వరకు మేము వదిలేదే లేదు సార్. ఈ 5 చట్టాలు మేము సాధించుకునేంత వరకు మేము ఈ దీక్షని ఖచ్చితంగా సార్. ఈ దీక్ష ద్వారా బీసీ సంఘాలనే కాదు సార్, ఎస్టీ ఎస్సీ మైనారిటీలందరూ కూడా మేము మా బోడే రామచంద్ర యాదవ్ గారికి మద్దతుగానే ఉన్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నది ఒకటే, ఇప్పటికైనా మీరు ప్రభుత్వం నుంచి దిగొచ్చి మా 5 డిమాండ్లు, మేము మీ ఇంట్లో ఆస్తులు అడగట్లేదు, మీ తాతగారి ఆస్తులు అడగట్లేదు, మాకు బీసీలకు వచ్చే 5 చట్టాలు మాత్రమే మేము అడుగుతున్నాం. ప్రత్యేకంగా మహిళలకు మీరు ఇస్తారన్న చట్టాలు అవి కూడా నెరవేర్చడం లేదు. మీరు ఇవన్నీ చేయడం బదులు అవి మానేసి ఇంట్లో కూర్చోవడం బెటర్ అనుకుంటున్నాను. రక్షణ చట్టం అవసరం అంటారా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ రక్షణ చట్టం ఎక్కడ ఆఖరికి 3 ఇయర్స్ బేబీ కూడా రక్షణ చట్టం లేకుండా అయిపోయింది సార్. బీసీలకు ప్రత్యేకంగా బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. అలాగే మైనారిటీలు అందరికి కూడా సార్ ఇది చిన్న పెద్ద పిల్ల పిస్క అనేది లేదు సార్. ప్రతి ఒక్కరికి ఏ చట్టంలోనూ కూడా ఎక్కడ ఏమీ లేదు. ప్రాణాలు కోల్పోవడం తప్పే కానీ మేము లాస్ట్ కి ఈ ఉద్యమంలో పోరాడి మా ప్రాణాలు కోల్పోవడం తప్ప వాళ్ళు దిగడం లేదు. అందుకనేసి ఈ ఉద్యమం మేము ఆపడం లేదు. అమరనిరాహార దీక్ష మేము మా అన్న ప్రాణాలు కాపాడడానికి మా ప్రాణాలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. కానీ ఈ 5 చట్టాలు మేము నెరవేర్చేంత వరకు మేమైతే ఈ దీక్షని ఆపదలుచుకోలేదు సార్. రెండో రోజు ధర్మ దీక్ష కొనసాగుతుంది. ఇప్పటికీ ప్రభుత్వం కనీసం ఎటువంటి స్పందన లేదు, ఏం చెప్తారు దీని గురించి? మేము ఒకటే చెప్తున్నామన్నా, ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని వెన్నెపోటు పెడిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బీసీలకు కూడా వెన్నుపోటు పొడిచి మరో అన్యాయం చేసినటువంటి కుట్ర రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము ఈ రోజు 2వ రోజు ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అంటే ఏం చెప్తారు, ప్రభుత్వానికి డిమాండ్ ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఫిబ్రవరి 22వ రోజున ఏదైతే మన అధినేత రామచంద్ర యాదవ్ అన్న గారు అల్టిమేట్ జారీ చేశారు 5 డిమాండ్ల పైన, ఖచ్చితంగా అవి సాధించుకునేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష కావచ్చు, ఆమరణ నిరాహార దీక్షను కావచ్చు విరమించుకునేది లేదని చెప్పేసి ఈ రోజు గంటాపదంగా 2వ రోజు ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నామన్నా.